తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది మాదిగ సోదరులు మా మాలలను ఏ విధంగా కించపరుస్తూ దూషిస్తూ దుర్భాషలాడుతూ కయ్యానికి కాలుదూతున్నారో మనం మాట్లాడుకుందాం. కొంతమంది పాటల ద్వారా, మరికొంతమంది సభలో సమావేశాలు ఏర్పాటు చేసి, మరికొంతమంది మీడియాల ద్వారా గుప్పెడు మాలని కొంతమంది అంటారు, మనువాద మాలని కొంతమంది అంటారు, సంపన్న మాలని కొంతమంది అంటారు, దోపిడీ మాలని కొంతమంది అంటారు. ఈ విధంగా మాలలను కించపరుస్తూ దూషిస్తూ దుర్భాషలాడుతూ కయ్యానికి కాలుదూతున్నారు. అంటే మేమేమంటామంటే, మీరు ఇప్పుడు మందకృష్ణ మీకు చెప్పినట్లుగా జగజ్జీవన్ రావు మాకు ఆరాధ్య దైవం లాంటి వాడు, మాకు దేవుడితో సమానం అనండి మాట్లాడతాడు. మీ జగజ్జీవన్ రావు మీకు నేర్పినటువంటి సాంప్రదాయము, పద్ధతి, సంస్కృతి ఇదేనా అని అడుగుతున్నాను. వాస్తవంగా మీరు ఈరోజు జగజ్జీవన్ రావు మాకు దేవుడితో సమానము, ఆ తర్వాత ఆరాధ్య దైవం లాంటి వారు అని అంటారు. ఆ రోజు జగజ్జీవన్ రావు గారు ఏమన్నాడో ఒకసారి గుర్తు చేసుకుందాం. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం ద్వారా ఈ రిజర్వేషన్లు మనకు కల్పించకపోతే నేను సబర్మతి ఆశ్రమం దగ్గర, గాంధీ ఆశ్రమం దగ్గర చూడటానికి వచ్చేటటువంటి సందర్శకుల బూట్లను పాలిష్ చేసుకొని బతికేటటువంటి వాడిని. కాబట్టి అంబేద్కర్ గారు నాకు దేవుడితో సమానం అని చెప్పి మీ జగజ్జీవన్ రావు గారే మాట్లాడటం జరిగింది. మీరు మాట్లాడేది ఎంత, మీరెంత, మీ అధికారం ఎంత అని ఒక్కసారి మీరు గుర్తుకు తెచ్చుకోవాలని తెలియజేస్తున్నాను. అయితే ఈ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఈ ఆగస్టు 1వ తేదీన ఏదైతే రాజ్యాంగానికి వ్యతిరేకంగా దురదృష్టకరమైనటువంటి తీర్పు ఇచ్చిందో, ఈ తీర్పులో కొన్ని అంశాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎట్లంటే, రాష్ట్రాలు మీ అనుకూలతను బట్టి మీ ఇష్ట ప్రకారం వర్గీకరణ చేసుకోవచ్చు అని రాష్ట్రాలకు, ఆ తర్వాత మీకు ఎంపీరియల్ డేటా కరెక్ట్గా లేకపోతే బాధితులు మళ్ళా నన్ను వచ్చి ఆశ్రయించవచ్చని బాధితులకు ఈ విధంగా సజెషన్స్ ఇస్తూ వర్గీకరణకు అనుకూలంగా ఒక తీర్పును ఇవ్వటం జరిగింది. దీని మీదట వాస్తవంగా ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును విన్న తర్వాత మరుసటి రోజు అక్కడ సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో డైరెక్టర్గా ప్రకటిస్తాడు, ఈయనేందో సీనియర్ మోస్ట్ ముఖ్యమంత్రిలాగా ఆర్డినెన్స్ జారీ చేసి సుప్రీంకోర్టు తీర్పుని వెంటనే అమలుపరుస్తాను, వర్గీకరణ అమలుపరుస్తానని చెప్పి మాట్లాడతాడు. నీకు అడ్వైజ్ లేరా? లేకపోతే నీ హైకమాండ్తో మాట్లాడుకోవాల్సిన అవసరం లేదా? ఎంపీరియల్ డేటా చేయాల్సిన అవసరం లేదా? ఎందుకు ఆ విధంగా దుందూకుడుతరంగా మాట్లాడాడో అర్థం కావట్లా. ఈ దుందూకుడుతనానికి కూడా అడ్డుకట్టేశారు నిన్న మా వాళ్ళు. అయితే ఈ 30 సంవత్సరాల నుంచి తెలంగాణలో ఎంఆర్పిఎస్ నేత అయినటువంటి మందకృష్ణ అనేక కార్యక్రమాలు, భారీ కార్యక్రమాలు చేస్తుంటాడు. దానికి మేము ఓకే. కురుక్షేత్ర సభ అంటారు, మాదిగల మహాగర్జన సభ అంటారు, ఇట్లా రకరకాల పేర్లతోటి సభలో సమావేశాలు ఏర్పాటు చేశాడు వర్గీకరణ చేయమని. నిన్న ఆగస్టు 1వ తేదీన సికింద్రాబాద్ ప్యారడై గ్రౌండ్లో మన వివేక్ వెంకటస్వామి గారు కేవలం 15 రోజుల్లో, మరి 2 వారాల్లో తన పిలుపు మేరకు సుమారుగా 7 లక్షల మంది మాలలతోటి మాలల ఆత్మగౌరవ సభ, అంటే మాలలో పిడికే ఉన్నారు ఇక్కడ అని మాట్లాడేటటువంటి వారి నోళ్లు కట్టించడానికి ఒక జేజప్తిమానంగా సక్సెస్ఫుల్ అయ్యే విధంగా మరి మాలల సింహగర్జన కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. ఈ సింహగర్జన కార్యక్రమం సక్సెస్ఫుల్ అయిన తర్వాత అక్కడ మాదిగల నోర్లు ఎక్కువైనాయి మాట్లాడటం. మరి ఈ సింహగర్జన సభతోటి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కోసాలు కదిలిపోయినాయి. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎలిక కుడితిలో పడింది. అంటే ఇది సామెత ఒకటి, కుడితిలో ఎలిక ఎలా పడిందంటే కొట్టకలాడి వీలు పడితే పైకి వచ్చింది, వీలు పడకపోతే చచ్చిపోద్ది. సందిగ్ధంలో పడింది అటువంటి తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క డిసెంబర్ 1 మాలల సింహగర్జన కార్యక్రమంతో. ఇదే కార్యక్రమంతో మాదిగల నోళ్ళు ఎక్కువయ్యి మా వివేక్ గారిని మరి సభలో సమావేశాలు, మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి అనుచిత వ్యాఖ్యలతోటి మరి అవాక్కులు చవాక్కులుగా మాట్లాడుతున్నారు. ఇదందరూ గమనించుకోవాలా. వాస్తవంగా వివేక్ వెంకటస్వామి ఒక పారిశ్రామికవేత్త. కొన్ని వందల మంది, వేల మంది కార్మికులకు తన పరిశ్రమల ద్వారా ఉపాధిని కల్పిస్తున్నాడు. మరి అంతేకాకుండా రాజకీయం ద్వారా సేవలు కూడా అందిస్తున్నారు. వాళ్ళ కుటుంబము పేదలకు ఈ విధంగా పారిశ్రామికవేత్తగా ఎదిగి ఎన్నో రకాలుగా సేవలు అందిస్తూ ఉన్నారు. వివేక్ వెంకటస్వామి గారు 15 రోజుల్లోనే బయటకు వస్తే మాలల సింహగర్జన సభతోటి కోసాలు కదిలిపోతున్నటువంటి అందరూ అవాక్కులు చవాక్కులుగా మాట్లాడుతున్నారు. కేవలం తెలంగాణలో యాజ్ ఏ హీరో మరి వివేక్ వెంకటస్వామి అని
తెలియజేస్తున్నాను. మీరు వాస్తవంగా మనకు వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడే విధంగా అయితే ఈ విధంగా సబబు కాదు. రాజ్యాంగం ప్రకారం వర్గీకరణ చేసుకుంటే ఎప్పటికైనా మేము మాలలము సానుకూలంగానే వెళ్తాము. రాజ్యాంగానికి వ్యతిరేకంగా అయితే ఈ మాలల సునామీకి ఎవరు ఎదురొచ్చినా ఎవరు నిలబడినా తట్టుకోలేరని తెలియజేస్తున్నాను. ఇంకొకసారి మా మాలల మీద అవాక్కులు చెవాకులుగా పాటల ద్వారా కానీ సమావేశాల ద్వారా కానీ మీరు కయ్యానికి కాలు దువ్వితే మీ రూట్లోకే మీ పద్ధతులకే మేము కూడా రావాల్సి వస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున తెలియజేస్తున్నాను. అయితే మొన్న కొంతమంది మాట్లాడతారు, ఈ యొక్క 1వ తేదీ సింహగర్జనకు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వచ్చారని. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరూ రాలేదు, ఇది అబద్ధము. కేవలం ఒకరో ఇద్దరు నాయకులు మాత్రమే ఈ యొక్క సభకు రావడం జరిగిందని తెలియజేస్తున్నాను.